మై డియర్ దిండు, నిన్ను అడ్డం పెట్టుకుని కార్తీక్తో ఒక ఆట ఆడుకున్నాను. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నువ్వేంటిక్కడ ఉండకూడదా? ఇదేంటి, కార్తీక్ ఉన్నట్టు అనిపించింది. అంటే ఇదంతా నా భ్రమన్నమాట. నిద్ర పట్టట్లేదా? ఇక్కడికి ఎలా వచ్చావు? తలుచుకున్నావుగా. లేకపోతే ఏంటా ప్రశ్న? కష్టపడి మీ బాబాయ్ చూడకుండా బెడ్రూమ్లోకి వస్తే లవ్లీగా రిసీవ్ చేసుకుని నీకేం కావాలి, కిస్ కావాలా, హక్ కావాలా అని అడక్కముందే ఇవ్వాల్సింది పోయి క్వశ్చన్స్ వేసి టైం వేస్ట్ చేస్తావేంటి? ఏం కావాలి బాబు? ఏ ఇలా వెంట పడుతున్నావేంట్రా? నా వెంట నువ్వు ఇలా పడుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది తెలుసా? హే, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. చెప్పు దొంగ. ఇదేంటమ్మా దిండు విసిరావు? సారీ బాబాయ్. ఇంకా నయం, ఏ కత్తో విసిరుంటే గుండెలోకి దూసుకుపోయి ఉండేది కదమ్మా. ఊరుకోండి బాబాయ్. ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నీకు భయం లేదు? నిజమే మాల్ని, ఆ దిండుకి పొత్తిగా భయం లేకుండా పోయింది. బాగా అల్లరి చేస్తుంది. ఈ మధ్య దిండు బైక్ ఎక్కి మేఘాలలో తేలిపొమ్మన్నది అని పాట కూడా పాడుతుంది. ఊరుకోండి బాబాయ్. నేను దిండు గురించి మాట్లాడుతున్నానమ్మా. నువ్వు ఎవరి గురించి అనుకున్నావు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థమైంది బాబాయ్. నేను దిండు గురించే మాట్లాడుతున్నానమ్మా. మరి నువ్వెవరి గురించి అనుకున్నావు? ఇలా బుక్ అయ్యానేంట్రా బాబు. బాబాయ్ నా నోటి నుంచి కార్తీక్ పేరు చెప్పే వరకు వదిలేలా లేడు. నేను కూడా దిండు గురించి అనుకున్నాను బాబాయ్. అమ్మా అన్నట్టు ఒక డౌటు, రేపు ఆఫీస్కి వెళ్ళినా కూడా దిండు గారిని కూడా తీసుకెళ్తావా? ఇది టూ మచ్ బాబాయ్. ఆఫీస్కి ఎలా తీసుకెళ్తాను? అంటే ఈ దిండు గారు నీకు బెస్ట్ ఫ్రెండ్ కదమ్మా, వదిలి వెళ్ళలేవేమో అనుకున్నా. నువ్వేం కంగారు పడుకులే బాబాయ్.
అలా పిచ్చిగా ఏం బిహేవ్ చేయను. ఆ, అయితే ఇబ్బంది లేదులేమ్మా. ఆ, అయితే దిండుగారు ఇంట్లోనే ఉంటారన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ సరేనమ్మా. కార్తీక్ మనసేంటో తెలియట్లేదు. నువ్వేమో అతని గురించి కళ్ళగంటున్నావు. నువ్వే చెప్పావు కదా బాబాయ్, కొంచెం టైం పడుతుందని. పట్టనివ్వు, నేను తన కోసం ఎదురు చూస్తాను. రోజు కళ్ళ ముందుంటే నా మీదున్న అభిమానం ప్రేమలాగా మారి పెళ్లి దాకా దారి తీస్తుంది. ఇప్పుడిప్పుడే కార్తీక్ నాకు దగ్గరవుతున్నాడు. అది చూసి వీణ జెలస్ ఫీల్ అవుతుంది. కార్తీక్ మనసులో నుంచి వీణ ఎప్పుడో వెళ్ళిపోయింది కాబట్టి ఆ స్థానం నాది. ఆ స్థానం దక్కకుండా చెయ్యాలనుకుంటున్న వీణే మా మధ్య విలన్. చాలా ఇంటెలిజెంట్గా వీణ నుంచి కార్తీక్ని నా వైపు తిప్పుకొని దక్కించుకోవాలి. వీణ అనే విలన్ మీద విజయం సాధించాలి. ఇదే ఇప్పుడు నా టార్గెట్. ఇప్పుడు వెళ్ళను అని చెప్తే కార్తిక్ మాలినితో లవ్ లో ఉన్నాడని, తన్ని వదిలి ఉండలేనంత డీప్ లవ్ లో మాలిని కార్తిక్ ని దింపేసిందని కన్ఫర్మ్ అయిపోతుంది. వెళ్తాడా వెళ్ళడా? వెళ్తాడా వెళ్ళడా? వెళ్తాడా వెళ్ళడా? మాలిని మాయలో పడి నా మాటని లెక్క చేయని స్టేజ్కి వచ్చావా బావా? సారీ వీణ, నేను బెంగళూరుకి వెళ్ళడం కుదరదు. బిడ్డ అనే బంధంతో ఇంకా బలంగా ముడివేయాలని చూస్తున్నావు. గర్భంలో ఉన్న బిడ్డ భూమి మీదకి రాకుండా చేసి వేదకి గర్భశోకం మిగులుస్తాను. ఆ తర్వాత పార్వతిని అడ్డం పెట్టుకుని శ్రీ వేదాలను విడగొట్టి శ్రీకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇదే ఈ భాగ్యం రాస్తున్న శాసనం. దీన్ని మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. లాస్ట్ మంత్ మనం ఫారెన్ కి పంపించిన మెటీరియల్ క్వాలిటీ డీటెయిల్స్ కంప్లీట్ గా నోట్ చేసినట్టు లేవు మళ్ళీ. నేను ఆడిటర్ గారు పంపిన రిపోర్ట్లో ఆ డీటెయిల్స్ లేవని కంప్లైంట్ వచ్చింది. లేదు వీణ, అన్నీ చెక్ చేశాకే నీ టేబుల్ మీద ఫైల్ పెట్టాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అయ్యో, నేను అలా అనలేదు వీణ. నాకు కొంచెం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేసిస్తాను. ఈసారైనా పర్ఫెక్ట్ గా చెయ్యి. షూర్. మాలిని,
ఈ వీణతో పెట్టుకున్నావు అంటే కొరువితో తలగొక్కున్నట్టే అని నీకు తెలిసే క్షణాలు స్టార్ట్ అయ్యాయి. ఇక నుంచి నీకన్నీ నిద్రలేని రాత్రులే. వీణా, నన్ను నువ్వు ఎలా టార్గెట్ చేసినా సరే కార్తీక్ నాకు దక్కకుండా ఆపలేవు. కార్తీక్ నా పక్కన లేకుండా చేయలేవు. మేనేజర్, మేడం. ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే మేడం. మేడం పిలిచారు? అర్జెంట్గా బెంగళూరుకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి. మీ పేరు మీదే కదా మేడం? కాదు, నేను ఓళ్ళు తిరుక్కుంటూ ఉంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు మేనేజర్? ఉన్నప్పుడే సరిగ్గా చేయట్లేదు. జీతాలు టైంకి పడిపోవాలి కానీ వర్క్ మాత్రం హాఫ్ కంప్లీట్ చేస్తారు. అందుకే నా తరపున రిప్రజెంటేటివ్గా అక్కడ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, ప్రాజెక్ట్ తరపున వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఒకరిని పంపిస్తున్నాను. సరదాగా ఆ పర్సన్ ఎవరో గెస్ట్ చేయి మేనేజర్. శ్రీ సార్ వెళ్తున్నారా మేడం? రాంగ్, ఇంకా గెస్ట్ చేయి. రిషి సారా మేడం? నో, సారీ మేడం, మీరే చెప్పండి. మాలిని, నువ్వేమైనా ఆ పర్సన్ని గెస్ట్ చేయగలవా? నో ఐడియా వీణా. కార్తిక్ని పంపిస్తున్నాను. కార్తిక్ గారి పేరు మీద టికెట్ బుక్ చేస్తాను. మరి రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేయమంటారు? వద్దు, రిటర్న్ టికెట్స్ బుక్ చేయొద్దు. అయ్యో మాలిని, నిదానంగా తాగు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇట్స్ ఓకే, థ్యాంక్స్ వీణా. ఎవరో నిన్ను బాగా గుర్తు చేసుకుంటున్నట్టున్నారు మాలిని. చేసిందంతా చేసి ఏం నటిస్తున్నావు వీణా? లేదంటే నువ్వే ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నావా? నథింగ్. మేడం, అయితే కార్తిక్ గారి ఇప్పట్లో రారా మేడం? వస్తాడు, రాకపోతే ఎలా? కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు. యాక్చువల్లీ 15 రోజుల ప్రోగ్రాం, కానీ అది 1 నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, చెప్పలేం. ఇంకా అవసరమైతే మన బిజినెస్ చూసుకోవడానికి కార్తిక్ పూర్తిగా అక్కడే ఉండాల్సి వస్తుంది. వెళ్లేందుకు ఒప్పుకున్నందుకు ఆ ఇడియట్ ననాలి. నాతో చెప్పకుండా అలా ఎలా వెళ్తానని చెప్పావురా? కనపడి చెప్తా నీ సంగతి. మా బావ లాంటి హార్డ్ వర్క్ చేసే మనిషి దూరం అయితే నాలాంటి వాళ్ళు తట్టుకోలేరు మేనేజర్. ఓకే మేడం, నేను వెళ్ళి టికెట్ బుక్ చేస్తాను. కార్తిక్ బాగున్నాడు కదా అని ఇక్కడ ప్రతి వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు. బిజినెస్లో కార్తిక్ నావాడు, నా బావ. నాకు సంబంధించిన పనులు మాత్రమే చేస్తాడు, నాకే సొంతం. వీణా, అన్నీ కంప్లీట్ చేశాను, వెళ్ళొస్తా. పర్లేదు, నువ్వు వెళ్ళు మాలిని, అది నేను క్లీన్ చేయిస్తా. బెంగళూరు అన్న మాట విని పాపం మాలిని మనసు కూడా ఇలాగే పగిలి ముక్కలైపోయి ఉంటుంది. పాపం. నీ మనసు పగిలినంత మాత్రాన నిన్ను వదిలిపెట్టిన మాలి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ బాంబు పెట్టాలో నాకు తెలుసు.
నేను పెట్టిన బాంబు పేలే టైం వస్తుంది. అది ఎప్పుడు ఎలా పేలుతుందో ఎవరికీ తెలీదు. చివరికి నీకు కూడా తెలీదు. వేద అంటే మీరేనా మేడం? ఎస్, మీకు కొరియర్ వచ్చింది మేడం. ఇక్కడ సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంత ధైర్యం ఉంటే నాతో చెప్పకుండా బెంగళూరు వెళ్తున్నాడు. అప్పుడు నేను అంత కానిదన్నయ్యానా? స్టూపిడ్. బెంగళూరు మంట బాగా మండుతున్నట్టుంది. ఇక్కడ నీకంటూ ఒక దానున్న సంగతి మర్చిపోయి 15 రోజులు వెళ్తావా? నువ్వెలా కార్తిక్తో మాట్లాడతావో నేను చూస్తాను. చెప్పు వీణా. ఎక్కడున్నావు బావా? నువ్విప్పుడు ఇస్తున్నది కుంకుమ పువ్వు కాదు కార్తీక్, వేద కడుపులో ఉన్న బిడ్డకి విషాన్ని. అడగగానే నీ పనులు పక్కన పెట్టి మరీ తెచ్చినందుకు చాలా సంతోషం కార్తీక్. అంత మాట ఎందుకమ్మా? ఇదేం పెద్ద పని కాదుగా. సరే, బెంగళూరు నుంచి మళ్ళీ ఎప్పుడొస్తావు? తెలీదమ్మా. జాగ్రత్త నాన్న, అక్కడ భోజనం నీకు పడుతుందో లేదో కొంచెం చూసుకొని టైంకి భోంచేయి. పనిలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. వీలు చూసుకొని నాకు సరస్వతక్కకి ఫోన్ చేస్తూ ఉండు. ఆగు. ఎందుకు వచ్చావు? నేనే రమ్మని చెప్పానండి. అడిగింది నిన్ను కాదు పార్వతి. అమ్మ కుంకుమ పువ్వు తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సరస్వతికి తెలుసా? తనకి చెప్పే వచ్చావా? లేదు. ఇక నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సరస్వతి పర్మిషన్ తీసుకుని నువ్వు రా. మొన్న మోక్ష బర్త్డే కాబట్టి వచ్చావు, నేను కూడా పట్టించుకోలేదు. కానీ ఇలా ప్రతిసారి వస్తూ పోతూ ఉంటే సరస్వతి చేసిన తీర్మానం రాంగ్ అయిపోతుంది. అలాంటప్పుడు సరస్వతి మమ్మల్ని కానీ నిన్ను కానీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ఈసారి నువ్వు ఇక్కడికి రావాలంటే మాత్రం ఆవిడికి చెప్పి కానీ, లేదంటే ఆవిడిచ్చిన పర్మిషన్ లెటర్తో మాత్రమే ఇక్కడికి రావాలి. ఈ అంతరాలు ఎప్పుడు మాసిపోతాయో, ఎప్పుడు నీ ఇంట్లోకి నువ్వు స్వతంత్రంగా వస్తావో. అలాగే.
చెప్పకుండా వచ్చినందుకు క్షమించండి. పార్వతి, కార్తీక్తో కటువుగా మాట్లాడినందుకు నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు, కానీ తప్పలేదు. తల కురువు పెట్టాల్సిన కొడుకుని తల దించుకునేలా మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది పార్వతి. లోకంలో ఏ కన్న తండ్రి అయినా కొడుకుని పర్మిషన్ తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడా? ఇదంతా నేను చేసిన తప్పు కాదు పార్వతి. సరస్వతి చేసిన దానికి నాకు నేనే ఈ శిక్ష అనుభవిస్తున్నాను. అందరి దృష్టిలో కసాయి తండ్రిని అయ్యాను. కార్తీక్ మంచి కోసమే నేను అలా చెప్పాల్సి వచ్చింది పార్వతి. కానీ నువ్వు కూడా కార్తీక్ని ఇంటికి పిలిచే విషయం గురించి ఆలోచిస్తే అందరికీ మంచిది. నన్ను క్షమించు కార్తీక్. నీకు పని చెప్పకపోయి ఉంటే నీకింత అవమానం జరుగుండేది కాదు. సొంత ఇంట్లోనే పరాయి మనుషుల్లో ఉండాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నాకు కాల్ బ్యాక్ చేయాలని కూడా తెలీదా? అంత నిర్లక్ష్యం ఏంట్రా నీకు? బావా, నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి కుదరలేదు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నా గుండె ఆగిపోతుంది బావా. అసలే నువ్వు రేపు బెంగళూరు వెళ్తున్నావు. ఎక్కడ పనులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ నువ్వు క్లియర్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. బావా, నీతో కొంచెం మాట్లాడాలి. నా క్యాబిన్లోకి రా. మళ్ళీ బావతో ఏమైనా పనుందా? ఏం లేదు కదా? ఓకే. అయినా ఆఫీస్లో మాట్లాడడానికి కొన్ని పద్ధతులుంటాయి, అవి తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది. రా కూర్చో. వీణ, ఈ మనీ లెక్క పెట్టు. ఇవి దేనికి? అదే బెంగళూరులో నీ ఖర్చుల కోసం ఆఫీస్ తరపున ఇస్తున్న డబ్బు. ఎంతుందో లెక్క పెట్టు. నువ్విచ్చాక ఇంకా లెక్క పెట్టడం ఎందుకు? అది కాదు బావా, కౌంట్ చేయి. నన్ను రెచ్చగొట్టాలనే ఇవన్నీ చేస్తున్నావని నాకు తెలుసు వీణా. పవర్ నీ చేతిలో ఉంది కదా అని కార్తీక్ని నా నుంచి డైవర్ట్ చేయలేవు. కార్తీక్ నావాడు, ఇది ఫిక్స్. నా బావ ఎప్పటికైనా నావాడే మళ్ళీ. నువ్వు ఆవేశపడి కార్తీక్ని దక్కించుకోవాలని చూసినా ఆయాసం వస్తుంది తప్ప నువ్వు అనుకున్నది దక్కదు. మాల్ని ఇక్కడే ఉంచి ఎంటర్టైన్ చేయడం ఎందుకు? ఉన్నంతసేపు బావతో మాట్లాడాలని చూస్తుంది. సో పంపించేస్తేనే బెటర్. ఇవి 2 lakhs ఉన్నాయి వీణా. 1 minute బావా. ఈ ఫైల్ చూడు. మళ్ళీ పెండింగ్ వర్క్ గురించి మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నేను కూడా కార్తీక్తో వర్క్ గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాడు, అప్పుడు మాట్లాడుకోవచ్చు. లేటుగా ఆడపిల్ల ఇంటికి వెళ్ళడం మంచిది కాదు కదా. రిస్క్ ఎందుకు చెప్పు? తొందరగా బయలుదేరు. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. చీకటి పడక ముందే వెళ్ళు మాలిని. మీటింగ్ అయ్యాక నేను కాల్ చేస్తాను.
నన్ను మర్చిపోయావు, కీ చైన్ని మర్చిపోయావు. ఎందుకురా ఇలా తయారయ్యావు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని పనికి మాలిన రీజన్స్ చెప్పే బదులు ఇక్కడికి రాకముందే ఛార్జింగ్ పెట్టుకొని నాకు కాల్ చేయొచ్చు కదా. అలా చేసుంటే మనం బయట కలుద్దామని చెప్పేదాన్ని. నీతో మాట్లాడకుండా అడ్డుపడినా ఆ వీణకి బుద్ధి చెప్పుండేదాన్ని. ఏం పర్లేదు, ఇలాంటి వీణలు ఎంతమంది అడ్డొచ్చినా సరే నేను నీతో మాట్లాడి తీరుతాను. నన్ను నీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా అన్నయ్య. ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మాట్లాడుస్తాను. హలో, నా మీద ప్రమాణం చేశాడేంటి? అన్నమాట నిలబెట్టుకోకపోతే నేను చేస్తానా వాడు చేస్తాడా? ఏం జరుగుతుందో ఏంటో. అన్నయ్య కళ్ళు దీని మీద పడ్డాయి కాబట్టి ఇది కనపడకుండా దాచి పార్వతి తెచ్చిన కుంకుమ పువ్వు ప్లేస్లో ఈ విషం కలిపిన కుంకుమ పువ్వు పెట్టాలి. వేద బిడ్డ కడుపు పోవటానికి కారణం పార్వతి కార్తీక్లే కారణమని అందరూ నమ్మేలా చెయ్యాలి. రే కార్తిక్, నీ కోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కనీసం ఫోన్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. దొంగ సచ్చినోడా. అయినా వీణ ఉండమంటే ఉండిపోతావా? తను కావాలని నిన్ను వెళ్ళనీయకుండా లాక్ చేసిందని తెలీదురా నీకు? ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. కాళ్ళేమో నొప్పుడుతున్నాయి. బావా, కాఫీ ఎలా ఉంది? నైస్, బాగుంది. ఆడిటర్ గారు కాల్ చేశాక ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయో తెలుసుకొని బయలుదేరదాం బావా. ఓకే. మాలిని బేబీ ఉందో లేదో ఓ లుక్ వేసిద్దాం. నువ్వు ఇక్కడే ఉంటావని గెస్ట్ చేశాను మాలిని. కార్తీక్ వచ్చేదాకా వెళ్ళకూడదని నువ్వు వెళ్ళేదాకా కార్తీక్ని వదలకూడదని నేనున్నాను. నువ్వు మొండైతే నేను జగమొండిని మాలిని. చూద్దాం నీ ఓపిక గెలుస్తుందో నా పంతం గెలుస్తుందో. హలో బాబాయ్. ఇంకా ఇంటికి రాలేదేంటమ్మా? ఒక ఇంపార్టెంట్ పని మీద ఆగాల్సి వచ్చింది బాబాయ్. లేట్ అయిపోతుంది కదమ్మా. ఆ పనేదో రేపు చూసుకోవచ్చు కదా. కావాల్సిన మనిషి రేపు సిటీలో ఉండట్లేదు బాబాయ్. ఈ రోజు అటో ఇటో తేల్చుకుని వస్తాను, ఎంత లేట్ అయినా. కార్తీక్ని డ్రాప్ చేయమని చెప్పనా? తను చాలా బిజీగా ఉన్నాడు. సరే, పికప్ చేసుకోవడానికి నన్ను రమ్మంటావా? నో బాబాయ్. యా మేనేజర్, నేను చెప్పింది చేయండి. ఓహో, నేను వెళ్ళానా లేదా అని చెక్ చేస్తున్నావా వీణా? అంటే నేను ఇక్కడున్నంత వరకు కార్తీక్ లోపలే ఉండేలా ప్లాన్ చేస్తున్నావన్నమాట. సరే, ఎంతసేపు లోపలుంటారో నేను చూస్తాను. కార్తీక్తో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. బావా, ఆడిటర్ గారు బిజీగా ఉన్నారు. మార్నింగ్ కాల్ చేస్తానని మెసేజ్లు పెట్టారు. మనం ఇంటికి బయలుదేరొచ్చు. థ్యాంక్ గాడ్. ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను. వీణా, ఒకసారి నీ దగ్గర ఛార్జర్ ఉంటే ఇవ్వా. చూస్తాను బావా. ఇప్పుడు ఛార్జర్ ఇస్తే ఫోన్ ఛార్జింగ్ అయ్యాక మాలినికి కాల్ చేస్తాడు. అలా చేయకూడదంటే సారీ బావా, ఛార్జర్ తేవడం మర్చిపోయాను. ఇట్స్ ఓకే. మాలి నాతో ఏదో చెప్పాలని చాలాసార్లు కాల్ చేసింది. తనకి కాల్ బ్యాక్ చేద్దామంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది.
ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? అయ్యో, నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది బావా. మళ్ళీ ఆడిటర్ నుంచి కాల్ వస్తే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం, వెళ్దామా? అయ్యో సారీ బావా, చేయి జారిపోయింది. ఇట్స్ ఓకే, వెళ్దామా? వెళ్ళి క్లీన్ చేసుకో బావా, లేకపోతే మళ్ళీ మరక అలాగే ఉండిపోతుంది. ఇంటికెళ్ళి వాష్ చేస్తాను వీణా. బావా, కాస్ట్లీ ప్యాంట్ పాడైపోతుంది, ముందు వెళ్ళి వాష్ చేసుకునిరా. మాలిని నేనిచ్చిన స్ట్రోక్కి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. లేకపోతే నేనుండగా బావతో మాట్లాడాలని చూస్తుందా? బావ ఫోన్ ఇప్పట్లో ఆన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి బయటికి రాగానే మాలిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కార్తీక్ రాలేదేంటి? వీణ ఒక్కటే వచ్చింది. కార్తీక్ లోపలేం చేస్తున్నాడు? రే, మళ్ళీ ట్విస్ట్ ఇచ్చావేంట్రా? త్వరగా రారా ఈడియట్. వీణ మళ్ళీ ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుంది. వీణ, నువ్వు మామూలు దానివి కాదు. ఇంతసేపు ఏం చేస్తున్నావురా లోపల? ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని చావచ్చు కదా. వీణా, ఇంకా వెళ్ళలేదేంటి? నా కార్ టైర్ పంక్చర్ అయింది. ఇబ్బంది ఫీల్ అవ్వకుండా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అమ్మ వీణ, నీ స్కెచ్ కార్తిక్ నిన్ను డ్రాప్ చేయాలనా? ఎంత క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తున్నావు? మాలిని ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకున్నానే. తనకి కాల్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. వీణ మొబైల్ నుంచి చేస్తే తను ఇంకోలా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా? రే, అది నిన్ను ట్రాప్ చేస్తుంది. డ్రాప్ చేయడానికి ఒప్పుకోవద్దు. నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏం బావా ఆలోచిస్తున్నావు? వీలు కాదా? క్యాబ్ బుక్ చేసుకోమంటావా? నో, వద్దు, నేను డ్రాప్ చేస్తానులే. రే కార్తిక్, నీ పక్కన ప్లేస్ నాదిరా. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావురా. నాతో మాట్లాడకుండా వెళ్తున్నావన్న కామన్ సెన్స్ కూడా లేదా? ఓకేనా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసి సరే, ప్లీజ్. బాయ్. ఓకే బ్రో, బాయ్. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇంకా రావేంటి?
అమ్మా మాలిని, కార్తీక్ పొద్దున్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇప్పటి వరకు రాలేదంటే ఆఫీస్కి సంబంధించి ఏదో ముఖ్యమైన పని మీద ఉండొచ్చు. రేపు ఉదయాన్నే ఫోన్ చేద్దాం. అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే రేపు మళ్ళీ ఇంటికే వద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా. పద పెడదాం, పద. ఎక్కడికి శ్రీ? ఎక్కడికంటే ఏం చెప్పకుండా ఎక్కడికి తీసుకొచ్చారేంటండి? వేద, ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండలో డి విటమిన్ ఉంటుంది. అది బాడీకి చాలా అవసరం. దాంతోపాటు యోగా కూడా చేస్తే ఆరోగ్యంతో పాటు రేపు డెలివరీ కూడా నీకు కంఫర్ట్గా ఉంటుంది. మనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అబ్బా, కష్టంగా ఉంది శ్రీ. ఇలా పెట్టు. స్ట్రైట్గా ఉండు. అబ్బా, ఇంక చాలు శ్రీ, ఇంక నా వల్ల కావట్లేదు. అలా అంటే ఎలా? నువ్వు ఇవన్నీ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే మన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. చెయ్. నా కూతురు ఉండాల్సిన ప్లేస్లో వేద ఉండటమా? నా బిడ్డకి దక్కని ప్రేమ దీనికి దక్కడానికి లేదు. ఇలా వీళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. ఇవాళ్టితో నా కడుపు మంట చల్లార్చుకుంటాను. దీన్ని జీవితంలో ఆనందమే లేకుండా చేస్తాను. ఏ బిడ్డ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆ బిడ్డని భూమి మీదకి రాకుండా చేస్తాను. వేద, నీ సంతోషానికి మాతృత్వానికి ఫుల్ స్టాప్ పెట్టే బ్రహ్మాస్త్రం నా దగ్గరుంది. జీవితాంతం కుమిలి కుమిలి ఏడవడానికి రెడీగా ఉండు.
పార్వతి, మన శ్రీ వేదాకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తనే దగ్గరుండి యోగాలు గట్రా చేస్తున్నాడు. నువ్వేదో కుంకుమ పువ్వు కూడా తెచ్చినట్టున్నావు కదా. ఉదయాన్నే దాన్ని పాలలో కలిపిస్తే కడుపులో బిడ్డకి ఇంకా మంచిది. నేను కూడా అదే పనిలో ఉన్నాను భాగ్యం. నాకు కావాల్సింది అదేలే. బాగా కలుపు పార్వతి. ఎంత కలిస్తే అంత ఆరోగ్యం బిడ్డకి. ఏమైంది కార్తిక్ నీకు? నిన్నటి నుంచి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఒక్కసారి నాతో మాట్లాడడానికి ఏమైంది నీకు? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? అసలు ఎక్కడున్నావు కార్తిక్? ఏమైపోయావు? టైం కూడా అయిపోతుంది, వీడు ఇంకా ఫోన్ తీసుకురాలేదు. ఫోన్ రాగానే మాలిని ఇంటికి వెళ్ళాలి. అంతకంటే ముందు అర్జెంటుగా తనకి కాల్ చేసి మాట్లాడాలి. నిన్నటి నుంచి ఒక్కసారి కూడా తన్ని కలవలేదు, మాట్లాడలేదు. తను కూడా నాతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేస్తుందో ఏమో. సార్, రే జన రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఫోన్ రెడీ అయిందా? రెడీ అయిపోయింది సార్. అమ్మయ్యా, థ్యాంక్స్ బ్రో. సార్, ఫోన్ మొత్తం రీస్టార్ట్ అయింది. అప్డేట్ అవడానికి ఓ 2 minutes పడుతుంది. 10 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. ఆ తర్వాత ఎప్పటిలాగే మీ ఫోను పనిచేస్తుంది. ఇంకో 10 minutes? నాకు అంత టైం లేదు బ్రదర్. అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒకే ఒక కాల్. ఒకసారి లాక్ తీ. కార్తిక్, మేడం, మేము యూబీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు 5 lakhs క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయ్యింది. హ్యాపీయా? నిన్ను ఆరోగ్యంగా చూసుకోవడం నా బాధ్యత వేద. నా పని నేను చేస్తున్నాను అంతే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. నా తొమ్మును గాడిదతో పోల్చినా నేను అనుకున్నది మాత్రం నెరవేర్చావు పార్వతి. నీ బాధ్యతను అడ్డు పెట్టుకుని నా ఆనందానికి పురుడు పోసుకోబోతున్నాను. ఇంకాసేపట్లో ఈ కొంపలో దాని గావు కేకలు వినిపించబోతున్నాయి. ఆ అరుపులు వినటానికి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాను. హాయ్, ఈ బొమ్మ చాలా బాగుందత్త. ఇది నా కోసమేనా? కాదమ్మా, ఇది శ్రీ నా కోసం తెచ్చాడు.
ఎంత క్యూట్ గా ఉందో. నాకు ఇవ్వవా అత్తయ్య? నీకు కావాలంటే వేరే బొమ్మ కొనిస్తాను. ఈ బొమ్మ మాత్రం మీ మామయ్య నా కోసం స్పెషల్గా తీసుకొచ్చాడు. స్పెషల్ గా అంటే ఈ బొమ్మ ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఈ బొజ్జలో ఉన్న బుజ్జి బేబీకి ప్రతిరూపమే ఈ బొమ్మని మీ మావయ్య చెప్పాడు. నిజమా? అవును, ఇది మనతో మాట్లాడుతుంది, గొడవ పడుతుంది, నువ్వేమడిగినా సమాధానం చెప్తుంది. అవునా? అవును, కావాలంటే నువ్వే మాట్లాడు. హాయ్ బొమ్మ, నీ పేరేంటి? నాకు ఇంకా పేరు పెట్టలేదు. అవునా? అయితే ఈ రోజు నుంచి నీ పేరు వెన్నెల. బాగుందా? బాగుంది. మరి నీ పేరేంటి? నా పేరు మోక్ష. ఏంటి, పాలు తాగి చాలాసేపైనా దాని బాడీలోంచి ఎలాంటి కదలికలు స్టార్ట్ అవ్వలేదు? ఆ సిద్ధాంతి గాడేమో సైనైడు కడుపులోకి వెళ్ళగానే పెండం పీస్ పీస్ అయిపోతుందని వెధవ కబుర్లన్నీ చెప్పాడు. దీన్ని చూస్తేనేమో ఎలాంటి చలనం లేకుండా బొమ్మలతో ఆడుకుంటుంది. కొంప తీసి ఎక్స్పైర్ అయిపోయిన విషయం ఇవ్వలేదు కదా? ప్లాన్ కానీ ఫెయిల్ అవ్వాలి. ఆ సిద్ధాంతి గాడికి దినం కార్డ్ ఫిక్స్ చేసేస్తాను. అత్తయ్య, ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది. ఇది నేను తీసుకుంటాను. మోక్ష, ఇవ్వత్తయ్య, మోక్ష. ప్లీజ్ అత్తయ్య, ఈ బొమ్మ నాకు చాలా మోక్ష. నచ్చింది. మోక్ష, మోక్ష, నీకింకో బొమ్మ కొనిస్తానని చెప్పాను కదా. నాకు ఈ బొమ్మ కావాలి, నేను ఇవ్వను. మోక్ష, ఈ బుడబొక్కల దానికి తోడు ఆ బొమ్మ ఒకటి. ఏదో ఒక రోజు ఆ బొమ్మను కూడా తీసుకెళ్లి పెరట్లో పాతేయడమో నిప్పుల్లో కాల్చేయడమో చేసేయాలి. పేడ విరగడైపోద్ది వేళమొహాలు మండ. నేను ఇవ్వను. మోక్ష ఆగమ్మా. మోక్ష ఆగు. మోక్ష ఆ బొమ్మ. మోక్ష ఆగు. మోక్ష. వీళ్ళనిలా చూస్తుంటే కళ్ళల్లో కారం కొట్టినట్టు, కడుపులో తిప్పేస్తున్నట్టు, చెవుల్లో సీసం పోసినట్టు ఒళ్ళంతా కంపరంగా ఉంది. మోక్ష బొమ్మ ఇవ్వమ్మా. మోక్ష. నేను ఇవ్వను మోక్ష. ఆ పాలు తాగాక ఇది పేషెంట్ అవుతుందనుకుంటే పిల్లిలా ఇల్లంతా గెంతేస్తుంది. ఇవ్వు. మోక్ష ఇవ్వు. వెదా వేద 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 పనిచేసింది. ఈ అరుపు కోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. వేద వేద డాడ్ డాడ్ అమ్మమ్మ, తాతయ్య. వేద 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 అత్తయ్య, లే అత్తయ్య. వేద? ఏమైంది అత్తయ్య? ఏమైంది శ్రీ? ఆల్ ఆఫ్ ఎ సడన్ వేద కింద పడిపోయింది డాడ్. బ్లడ్ వామిటింగ్ చేసుకుంది. అయ్యో, వేద నోట్లోంచి రక్తం కూడా వస్తుంది. శ్రీ చూస్తావేంట్రా? హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. జ్యోతిష్యమే
వేద వేద నీకేం కాదు, నేను నీతోనే ఉన్నాను. సారీ వేద, నీ కడుపులో బిడ్డ నా బిడ్డ జీవితానికి అడ్డం, అందుకే తప్పించేస్తున్నాను. ఎంత పనైంది వేద, ఇంటికి వారసుని ఇస్తున్నావు అనుకుంటే నువ్వే ఇలా హాస్పిటల్ పాలయ్యావు. వేద వేద, అమ్మా వేద. వాట్ హ్యాపెన్? ఉన్నట్టుండి బ్లడ్ వామిటింగ్ అయింది. ఏం జరిగిందో తెలియట్లేదు డాక్టర్. త్వరగా పేషెంట్ని లోపలికి తీసుకురండి. మీరు ఇక్కడే ఉండండి.